హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ట్రెండింగ్ మోడల్లో ఉన్న డ్రెస్ హ్యాండ్స్ని అయితే చూపించబోతున్నాను. దీన్నే టులిప్ హ్యాండ్స్ లేదా పెటల్ హ్యాండ్స్, దీన్నే ఇంకా లేయర్ హ్యాండ్స్ అని కూడా అంటారు. ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నెక్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. 3 ఇంచెస్ విడుతులో 6 ఇంచెస్ లెంత్లో నెక్ మార్కింగ్ చేసి ఈ మార్కింగ్లో స్టార్ నెక్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. చూడండి, స్టార్ నెక్ని ఎలా డ్రా చేయాలో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా స్ట్రైట్గా లైన్ మీద స్టార్ నెక్ డ్రా చేయకుండా 1/2 ఇంచు లోపలికి డ్రా చేసి 2 ఇంచెస్ పైకి డ్రా చేసి దీనిలో స్టార్ని మార్కింగ్ చేసి ఇలా కర్వ్ షేప్లో అయితే స్టార్ నెక్ని అయితే నేను మార్కింగ్ చేశాను. చూడండి, ఈ విధంగా స్టార్ నెక్ని మార్కింగ్ చేయడం వల్ల స్టార్ నెక్ అనేది ఎంతో యూనిక్ స్టైల్లో అయితే బాగా చాలా నీట్గా అనేది కనిపిస్తుంది. చూడండి, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడే ఆర్మ్ హోల్ మార్కింగ్ కూడా 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. తర్వాత దీన్ని రౌండ్ షేప్లో మార్కింగ్ చేశాను. డ్రెస్ ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్కి నేను మార్కింగ్ చేశాను. విడుతూ మొత్తం అన్ని మార్కింగ్ చేసేసాను. ఇక్కడ స్టార్ నెక్ మార్కింగ్ కూడా కంప్లీట్ చేశాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసిన నెక్ని కటింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కటింగ్ చేసేసాను, ఆర్మ్ హోల్ కూడా. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనము ఆర్మ్ హోల్ లోపల లెంత్ కూడా కట్ చేయాలి. ఈ విధంగా 1/2 ఇంచు ఆర్మ్ హోల్ని నేను లోపలికి ఇలా కట్ చేశాను. ఇక్కడ ఇలా కట్ చేయడం వల్ల డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ముడతలాగా రాకుండా మంచిగా ఫిట్గా ఉంటుంది. దీని తర్వాత నేను బ్యాక్ నెక్ని అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, 7.5 ఇంచులు లెంత్కి నేను మార్కింగ్ చేశాను. బ్యాక్ నెక్ని 3 ఇంచుల వెడల్పుకి మార్కింగ్ చేశాను. ఈ రెండింటిని ఇలా డ్రా చేశాను. తర్వాత లోపలి వైపున 1/2 ఇంచుకి నేను మార్కింగ్ చేసి ఇలా లోపల 1/2 ఇంచుతో సహా నేను రౌండ్ని వెడల్పుగా అనేది మార్కింగ్ చేశాను. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ నెక్ని షేప్ మార్కింగ్ చేయడం వల్ల నెక్ అనేది మంచిగా యూ షేప్లో అయితే చాలా నీట్గా ఉంటుంది. మంచిగా లుకింగ్ అయితే చాలా వెడల్పుగా అనేది డ్రెస్ లుక్ ఉంటుంది. ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి బిగినర్స్ అయితే. తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ మీదుగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 నెక్లు కటింగ్స్ అయితే పూర్తయిపోయాయి. చూడండి, స్టార్ నెక్ చూడండి మీరే ఎంత యూనిక్ స్టైల్లో వచ్చిందో. కరెక్ట్ మెథడ్గా అయితే ఇలా స్టార్ నెక్ అయితే వస్తుంది. ఇదే విధంగా బ్యాక్ నెక్ని కూడా కట్ చేశాను. చూడండి, బ్యాక్ నెక్ ఎంత మంచిగా నీట్ లుకింగ్లో అయితే వచ్చింది. ఇలా డ్రెస్ నెక్లు మొత్తం డ్రెస్ కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలైనది హ్యాండ్స్ కటింగ్ అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, దానికి కింది వైపున 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది కింద రివర్స్ చేసినప్పుడు ఖర్చు కోసం నేను ఈ 1/2 ఇంచుని అయితే డ్రా చేశాను. నేను హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం లెంత్ ఎక్కువగానే పెట్టమన్నారు కాబట్టి మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ హ్యాండ్స్ని అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 3 ఇంచెస్ డౌన్ చేసి నేను 4కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం యాజువల్గా నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మనం మార్కింగ్ చేస్తామో అదే విధంగా హ్యాండ్ అయితే నేను డ్రా చేసేసాను. ఈ విధంగా మనం రెగ్యులర్ హ్యాండ్ లాగా నేను డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ఈ హ్యాండ్ని ఫోల్డింగ్ మీద అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఇట్లా తీస్తే మాత్రం మనకి మొత్తం హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. పైన నాకు దీనికి ఈ హ్యాండ్స్కి పఫ్ లైట్గా పెట్టమన్నారు కాబట్టి నేను 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఈ పఫ్ కోసం వచ్చేసి చూడండి, మొత్తం హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది. ఈ విధంగా నేను ఫస్ట్ మార్కింగ్ చేసిన విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత నార్మల్ చిన్న పఫ్ హ్యాండ్ లాగా అయితే మనకి రెడీ అయిపోయింది పేపరు. ఇప్పుడు మిడిల్కో ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సెంటర్లో. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి 4 ఇంచెస్, ఇటు కింది వైపున రైట్ సైడ్కి 4 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని ఒక లైన్ డ్రా చేసి కలుపుతున్నాను. ఇట్లా కలిపినప్పుడు కింది సైడ్ నుంచి సెంటర్లో 2 ఇంచులకైతే నేను ఒక గుర్తునైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ గుర్తుని కలిసే విధంగా మనం రౌండ్ షేప్లో అయితే ఈ హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఒక డిజైన్ అయితే వస్తుంది, ఒక మోడల్. ఈ మార్కింగ్ మీదుగా అయితే మనం ఈ పేపర్ని కట్ చేసుకుందాం. చూడండి, ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా అయితే పేపర్ని కట్ చేసుకున్నాం.
ఒకవైపున తక్కువ పేపర్ ఒకవైపున ఎక్కువ పేపర్ మిగులుతుంది. తక్కువగా వచ్చిన పేపర్ అనేది మనం తీసేసాము, అది యూజ్ అవ్వదు. ఇప్పుడు ఎక్కువగా ఉన్న పేపర్ని తీసి మనం 2 పొరలు వచ్చిన దాని వైపున ఈ పేపర్ని అయితే మనం ప్లేస్ చేస్తున్నాను. మనం 2 క్లాతులు డబల్ ఫోల్డింగ్ మీద ఈ పేపర్ని అయితే పెట్టేశాను. మనకి కావాల్సింది 4 ఫోల్డింగ్స్ మీద మనకి క్లాత్ అనేది కావాలి 2 హ్యాండ్స్కి. నేను ఫస్ట్ ఒక హ్యాండ్కి అయితే తీసేసుకుంటున్నాను. ఈ 2 ఫోల్డ్ కలిపి ఒక హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా పేపర్ ఎలా ఉందో సేమ్ అలాగే అయితే కట్ చేసుకోవాలి. చుట్టూ మనకి ఎక్స్ట్రా కూడా ఏమి కట్ చేసుకోవద్దు. ఈ పేపరు సెంటర్లో అయితే ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇది మిడిల్ భాగం అని మనకి గుర్తుండడం కోసం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా లైనింగ్స్ ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత ఈ మధ్యలో భాగంలో చిన్న ప్రిల్స్ అయితే పెడితే మనకి హ్యాండ్ మోడల్ అనేది అయితే ఇట్లా వస్తుంది. నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా రావడం ఒక గుర్తు కోసం మీకు చెప్తున్నాను. తర్వాత మిగతా హ్యాండ్ కోసం నేను ఇంకొక 2 ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ తీసుకొని దాని మీద ఈ పేపర్ వేస్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కటింగ్ లైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకుందాం. ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ ఈ క్లాత్కి కూడా మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ టక్స్ మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే హ్యాండ్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనకి ఎక్కడ మిడిల్ పార్ట్ అనేది అస్సలు గుర్తుండదు అనమాట. ఇట్లా టక్స్ పెడితేనే మిడిల్ పార్ట్ పై వైపుది కుర్చీ రావడంది ఇక్కడ అనమాట అనేది గుర్తుంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డింగ్స్లో ఈ క్లాత్ని అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒకేసారి 2 హ్యాండ్స్ని నేను కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ఫోల్డింగ్స్ పై వైపున లైనింగ్ అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. 4 పొరలు ఉన్న దగ్గర ఈ లైనింగ్ పీస్ వేసి ఒకేసారి నేను 2 హ్యాండ్స్ని కట్ చేసేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ని. ఇలా కట్ చేసిన తర్వాత మనకి 2 హ్యాండ్స్ని ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. మన వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ చాలా మందికి ఈ వీడియో చేరేలా చేస్తుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం లైనింగ్ ఒరిజినల్ పీసు ఒక దానిపైన ఒకటి ప్లేస్ చేసి ఇట్లా అయితే నేను కింది వైపున ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మనము పావంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ అనేది స్టిచ్ వేస్తున్నాను. ఏంటంటే మనం టక్స్ పెట్టిన కింది వైపున అన్నమాట. లైనింగ్కి ఒరిజినల్ పీస్కి టక్స్ పెట్టాం కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అట్లా ఒక కుట్టు వేసిన తర్వాత మనము రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసి పై వైపున అనేది ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా వేయడం వల్ల మనకి కింది వైపున ఫినిషింగ్ హ్యాండ్కి అయితే పూర్తయిపోతుంది. ఇట్లా వేసిన తర్వాత స్టిచ్ ఇంకొక హ్యాండ్కు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా అయితే ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్ చేసేయాలి. ఫస్ట్ మనం ఇట్లా రివర్స్ చేసిన హ్యాండ్ని పై వైపున పెద్ద కుట్టుతో అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ని ఇట్లా సేమ్గా ఉండేలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్కి ఒక భాగం అయితే రెడీ అయింది. ఇంకొక హ్యాండ్ని కూడా ఈ విధంగానే రెడీ చేసేసుకున్నాను. రివర్స్ చేశాను, చుట్టూ ఒక కుట్టు వేశాను, ఎక్స్ట్రా పీసెస్ కట్ చేశాను. తర్వాత మనకి టక్స్ పెట్టుకున్న దగ్గర 2 టక్స్ కలిపి ఒకే దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసి ఒక పై వైపున అయితే ఒక స్టిచ్ అయితే వేశాను. చూడండి, ఇలా వేయడం వల్ల హ్యాండ్ అనేది కదలకుండా ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయింది అనమాట. నార్మల్ హ్యాండ్. మనం నార్మల్ హ్యాండ్ ప్రిల్స్ లేకుండా కుట్టాలి అంటే ఇలానే యాజ్ ఇట్ ఈస్గా జాయింట్ చేస్తే సరిపోతుంది డ్రెస్కి. కానీ మనం ప్రిల్స్ పెట్టాలి కాబట్టి నేను డ్రెస్కి ఇప్పుడు మీకు ప్రిల్స్ పెట్టి చూపిస్తాను. పెటల్ హ్యాండ్స్కి చిన్న ప్రిల్స్తో కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. అది ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా ఈ టక్స్ పెట్టిన ప్లేసు మనం డ్రెస్కి సెంటర్లో అయితే పెట్టి చూసుకోవాలి. అట్లా పెట్టి చూసుకున్న తర్వాత ఇటు సైడు అటు సైడ్ కలిపి చిన్న చిన్న ప్రిల్స్ని నేను ప్లేస్ చేస్తున్నాను. చూడండి, ఫస్టే ప్రిల్స్ పెట్టి తర్వాత డ్రెస్కి జాయింట్ చేసుకోవాలి. అప్పుడే నీట్ లుక్ అయితే వస్తుంది. చిన్న చిన్న ప్రిల్స్ని నేను 3 ఒక సైడు 3 ఒక సైడు 6 ప్రిల్సెస్ని అయితే నేను ప్లేస్ చేశాను. చూడండి, హ్యాండ్కి ఇట్లా నీట్గా చిన్న చిన్న ప్రిల్స్ని పెట్టడం వల్ల హ్యాండ్ అనేది లుక్ మారిపోతుంది. చాలా స్టైలిష్ లుక్లో అయితే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇట్లా ప్రిల్స్ పెట్టిన తర్వాత కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి సెంటర్ పార్ట్ ఎక్కడ అనేది ఈజీగా అర్థం అవడం కోసం ఆ టక్స్ దగ్గర నుంచి మధ్యలో పెట్టి ఇట్లా ప్లేస్ చేసి హ్యాండ్ని మనం జాయింట్ చేసేసుకుందాం డ్రెస్కి. ఇట్లా జాయింట్ చేసేసిన తర్వాత చూడండి, ఈజీగా మనకి ఈ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇట్లా మొత్తం జాయింట్ చేసేసి పై వైపున డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్స్కి.
ఇప్పుడు మనకి ఇలా 2 పొరలుగా ఉన్న హ్యాండ్ అయితే నేను జాయింట్ చేయడం లేదనమాట. కొంతమంది పైపింగ్ వేసి దీనిని అటాచ్ కూడా చేసేసుకుంటారు, అది వేరే లుక్లో ఉంటుంది. కొంతమంది ఇలాగే విడివిడిగా పొరలుగా ఉండడమే ఇష్టపడుతుంటారు పిల్లలు ఈ హ్యాండ్ని. ఇట్లా ఎట్లా నచ్చితే అట్లా మనం స్టిచ్ చేయాలి. చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత యూనిక్ స్టైల్లో ఉందో కదా, చాలా న్యూ లుకింగ్లో ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినైతే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి. మరిన్ని మోర్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.